హలో వాళ్ళందరికీ. ఈరోజు మనం ఎక్స్ప్లోరేషన్ లో భాగంగా పసుపుపురం రిజర్వాయర్ కి రావడం జరిగింది. ఈ రిజర్వాయర్ లొకేషన్ వచ్చేసి ఎక్కడ ఉందంటే, ఇది హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మన భువనగిరి మండలం కిందికి వస్తుంది, యాదాద్రి భువనగిరి జిల్లా. అది భువనగిరి నుండి జస్ట్ ఒక 8 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటది. యాదాద్రి టెంపుల్ నుండి 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనకి ఇటు సైడ్ చూస్తేనేమో యాదాద్రి టెంపుల్ కనిపిస్తుంది. వెనకాల ఉన్నది బసవపురం విలేజ్. దాని వెనకాల ఒక ఏకశిల కనిపిస్తుంది చూడండి, అదే మన భువనగిరి. అయితే దీన్ని ఈ బసవపురం రిజర్వాయర్ ని అభివృద్ధి చేసింది మన తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర నిర్మాత, తెలంగాణని 10 ఏళ్లు పరిపాలించిన వ్యక్తి, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన బసవపురం రిజర్వాయర్ని అభివృద్ధి చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనేది కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 3 బ్యారేజీలని 17 రిజర్వాయర్లని కట్టించింది. ఆ 3 బ్యారేజీలు ఏంటంటే అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ళ బ్యారేజీలు. ఈ 17 రిజర్వాయర్లలో 16వ ప్యాకేజీలో నిర్మించినదే మన బసవపురం రిజర్వాయర్. దీని నీటి నిల్వ సామర్థ్యం వచ్చేసి 11.39 టీఎంసీలో. అయితే ఆల్రెడీ ఇది మొదటి విడతలో భాగంగా దీన్ని నింపేది 1.5 టీఎంసీలో వాటర్ అనేది నింపడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వర్షం నీటితో నిండిపోయిన నీరు ఉంది ఇందులో. ఇది 0.5 టీఎంసీల వాటర్ అనే ఉంటుంది. అయితే ఫస్ట్ మీకు మొదటగా ఒక టీఎంసీ అంటే ఎంత ఈక్వల్ అయితే ఇవ్వాలి. అయితే ఇప్పుడు మనకి ఫస్ట్ టీఎంసీ అంటే ఏందో తెలవాలి. టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్స్ అని మీనింగ్ వస్తుంది. ఒక టీఎంసీ వచ్చేసి 2831 కోట్ల లీటర్లు అయితే ఒక టీఎంసీ అంటారు. అయితే ఇందులో అయితే 11.39 టీఎంసీల వాటర్ అనేది నింపుతారు. ఇప్పుడు ఒకసారి మనం ముందుంది ప్రాజెక్ట్ అనేది రిజర్వాయర్ ముందుంది, ఒకసారి ముందు చూద్దాం. ఇదే మన ప్రాజెక్ట్, ఇదే రిజర్వాయర్. అయితే ఈ ప్రాజెక్ట్ కి వాటర్ ఎట్లా వస్తాయి అంటే, మన మల్లన్న గ్రావిటీ కెనాల్ ద్వారా ఈ జైతాపూర్ నుండి ఇందులో వాటర్ రావడం జరుగుతుంది. అయితే మల్లన్న ఇలా 17 రిజర్వాయర్లు ఉండగా మీరు మల్లన్న సాగర్ ఎందుకే తీసుకున్నారంటే, ఇది మన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన 17 రిజర్వాయర్లలో అతి పెద్దది, అతి ఎత్తైనది మల్లన్న సాగరే. అందుకే దాని ద్వారా గ్రావిటీ కెనాల్స్ ద్వారా ఇందులోకి వాటర్ అనేది నింపడం జరుగుతుంది. ఈ రిజర్వాయర్ కోసమని ఇక్కడ ఉన్న చుట్టుపక్కల నుంచి ఒక 8 గ్రామాల నుండి దగ్గర భూమి సేకరించడం జరిగింది. ఆ గ్రామాలు ఏంటంటే బసవపురం విలేజ్ ఒకటి, పిఎన్ తిమ్మపురం, రాళ్లజనగం, చెంగంపల్లి, దాదర్పల్లి, పెద్దతాండ, రుస్తపురం గ్రామాల నుండి ఒక 3400 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. అయితే ఈ సేకరించిన భూమిని ఇక్కడ ప్రాజెక్ట్లో యూజ్ చేసారు. అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క మొత్తం ఎస్టిమేట్ చేసిన కాస్ట్ వచ్చేసి ఒక సుమారు 1100 కోట్ల వరకు ఉంటుంది. కేసీఆర్ గారి లక్ష్యంగా ఈ బసవపురం ప్రాజెక్ట్ అనేది డెవలప్ అవడం జరుగుతుంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు ఫ్యూచర్లో ఇది డెవలప్ అయితే దీనివల్ల దీని నీరు ఎక్కడెక్కడ అందుతుందో ఇప్పుడు నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరికి, ఆలేరు, యాయరిగుట్ట, జనగాం, రామన్నపేట, చిట్యాల, సంసనారాయణపురం ఈ మండలాలన్నింటికీ నీటి సరఫరా జరుగుతుంది. సాగునీటికి కావచ్చు, త్రాగునీటికి కావచ్చు, ఇతర పారిశ్రామిక అవసరాలకైనా
గాలి ఎక్కువ వస్తుంది, గాలి పోద్దని చెప్పి కిందికి వచ్చినాం. ఇక్కడ గాలి కొంచెం తక్కువ ఉంది, వాయిస్ అయినా క్లారిటీగా రికార్డ్ అవుతుంది. అయితే తెలంగాణలో మనకి 2 ప్రధాన నదులు ప్రవహిస్తున్నాయి, ఇప్పుడు కృష్ణా, గోదావరి. ఈ 2 నదులు ప్రవహిస్తున్నప్పటికీ మన దగ్గర వాటర్ ఎన్ని కొరత అనేది ఉంది. ఎందుకు? మన దగ్గర వాటర్ ఉన్నాయి, వాటర్ స్టోరేజ్ చేసే కెపాసిటీ అయితే లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాటర్ని స్టోర్ చేయాలి, ఎట్లయినా ఉన్న వాటర్ అన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి, వృధాగా సముద్రంలో కలుస్తుందన్న ఉద్దేశంతో ఈ రిజర్వాయర్ల పని అనేది మొదలుపెట్టారు. అయితే దానిలోనే భాగంగా నిర్మాణమైంది మన బసవాపురం ప్రాజెక్టు. ఇది ఫ్యూచర్ గురించి ఆలోచించి ఎంతో విజన్తో నిర్మించిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్ వాల్స్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది మన కాళేశ్వరంలో ఉంది, కన్నపల్లి గ్రామంలో. ఇలాంటి ప్రాజెక్ట్స్లు ఎన్నో ఉన్నాయి మన తెలంగాణలో, మెయిన్ ప్రాజెక్ట్స్. వీటి ద్వారానే మన తెలంగాణ మొత్తం ఇప్పుడు మనం ఏ విధంగా చూసినా సరే ప్రకృతి అనేది మనకు సహకరిస్తుంది. ఎందుకంటే మనం ఫస్ట్ రాగానే గంటపై నుండి చూస్తాం, ఆడేదంటే గాలి ఎక్కువ వస్తుంది. గాలి ఎక్కువ వస్తుందని ఏం చేసినామంటే కిందికి వచ్చినాం. కిందికి వస్తే ఏముంది, వర్షం పడుతుంది. రెండు మన పైననేమో గాలి ఆపింది వీడియోకి, కిందనేమో వర్షం ఆపుతుంది. అది తీసేసినాం విగ్రహాన్ని. అయితే పైన వచ్చిన గాలి ఎంత ఉందంటే ఆ వెయిట్ గాలి, ఆ విండ్ పవర్ ఎట్లుందంటే చిన్నపిల్లలు వస్తే వాళ్ళని తీసుకెళ్ళి కింద పడేస్తాం. మేము ఒక 60-70 kgs ఉంటాం మేము వచ్చిన వాళ్ళం. మేము ఇట్లా కావాలని ఒకసారి గాల్లోకి ఎగురితేనే వెనకలో పోతున్నాం. అదే చిన్నపిల్లలు అయితే కొట్టుకుపోతారు కిందకి. అయితే మన తెలంగాణ అనేది గడ్డ ప్రాంతం. మనము సీ లెవెల్ నుంచి ఒక దాదాపు 500-600 మీటర్ల ఎత్తులో ఉంటున్నాం. అయితే ఇంత ఎత్తులో ఉండడం వల్ల మన దగ్గర ఫ్లో అనేది ఉంది, వాటర్ ఫ్లో ఉంది. కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి, కానీ మన దగ్గర స్టోరేజ్ కెపాసిటీ అనేది లేదు. వాటర్ ఎనీ టైం ఫ్లో అయితేనే ఉంది, కానీ కెపాసిటీ లేదు స్టోర్ చేయడానికి. ఇదే ఈ స్టోర్ చేయాలనే మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రాజెక్ట్స్ల నిర్మాణం అనేది జరిపారు. దీనివల్ల సీ లెవెల్ పెరుగుతుంది, మన వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయితే గ్రౌండ్ వాటర్ స్టోర్ చేసిన వాటర్ మనకి ఇట్లా వ్యవసాయానికి ఉపయోగపడతాయి, త్రాగునీటికి ఉపయోగపడతాయి, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. అయితే ఎంతో విజన్తో చేసింది కేసీఆర్ గారు. ఎట్లంటే ఇది ముందు భవిష్యత్తు గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయం. దానిలోని భాగంగానే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. ఇది వాల్స్ ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ప్రపంచంలోనే ఎక్కడ లేదు లిఫ్ట్ ఇరిగేషన్. వాటర్ని పైకి తీసుకెళ్ళి అలా కిందకి దించి అవసరాలకి వ్యవసాయానికి సంబంధించిన అవసరానికి పంపడం అనేది ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిర్మించింది. దానిలోని 16వ ప్యాకేజీలో భాగంగా నిర్మించినదే మన బసవాపురం ప్రాజెక్టు. అయితే ఇక్కడ మన యాదాద్రి భువనగిరి జిల్లా మన యాదగిరిగుట్ట టెంపుల్కి దగ్గరలోనే 3 ఎట్లంటే ఫస్ట్ పెద్దది మల్లన్న సాగర్ కదా, దాని తర్వాత పెద్ద అయిన బసవాపురం ఏమో మనకి గుట్టకి దగ్గరలోనే ఉంటుంది. దీని తర్వాత గన్నమల్ల, అది గుట్టకి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నెక్స్ట్ కొండపోచమ్మ సాగర్, అది 40 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. ఈ రేడియస్ చుట్టూ ఉన్నాయి మనకి, టెంపుల్ చుట్టే ప్రాజెక్ట్ ఉండేది. ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుంది వాటర్ వల్ల, వాటర్ కోసం అయితే. మన ఈ స్వయంగా భూమి ఇచ్చిన ప్రతి రైతుకి, రైతు కుటుంబాలకి, సహకరించిన గ్రామ పెద్దలకి, ఇక్కడ పనిచేస్తున్న కూలీ నుండి ఇంజనీర్ వరకు అందరికీ కృతజ్ఞతలు.